నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషిగా తేలిన మహమ్మద్ ఖయ్యూంకు 51 ఏళ్లు జైలు శిక్ష వేసింది. 2021 తిప్పర్తి పిఎస్ పరిధిలో దళిత బాలికపై అత్యాచారం చేశాడు ఖయ్యూం. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ప్రాసిక్యూషన్ బలమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టడంతో దోషి ఖయ్యూంకు వివిధ చట్టాలు అందులోని సెక్షన్ల ఆధారంగా 51 ఏళ్ల జైలు శిక్ష వేశారు న్యాయమూర్తి రోజారమణి. అత్యాచారం కేసులో 20 ఏళ్లు, పోక్సో కేసులో 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద 10 ఏళ్లు, బాలికను బెదిరించిన అభియోగాలపై ఏడాది కలిపి 51 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు తీర్పులో తెలిపారు. నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దోషిగా తేలినటువంటి మహమ్మద్ ఖయ్యూంకు 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మహమ్మద్ ఖయ్యూంకు 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చినటువంటి పరిస్థితి, ఏ అంశాలని పరిగణలోకి తీసుకున్న అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అత్యాచారానికి పాల్పడేటువంటి నిందితుడు ఖయ్యూంకు 51 ఏళ్ల శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించారు న్యాయమూర్తి రోజారమణి. అయితే 2021లో మహమ్మద్ ఖయ్యూంపై పోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయితే ఓ ప్రైవేట్ స్కూల్ అంటే 2021లో ప్రైవేట్ స్కూల్లో 10th చదువుతున్నటువంటి విద్యార్థిని ప్రేమిస్తున్నానంటే వెంటపడ్డాడు. ఒప్పుకోకపోవడంతో ఆమెను తీసుకెళ్లి కూడా బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది. ఈ ఘటనపై కూడా బాధితురాలి ఫిర్యాదుతో 2021లో తిప్పర్తి పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తి సాక్ష్యాధారాలు, అదేవిధంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ మొత్తం పరిశీలించినటువంటి న్యాయమూర్తి రోజారమణి నిందితుడు ఖయ్యూంకు 51 ఏళ్ల శిక్ష విధిస్తూ కూడా తీర్పు చెప్పడం జరిగింది. అయితే అత్యాచారం చేసినందుకు గాను 10 సంవత్సరాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు సంబంధించి 10 సంవత్సరాలు, అదేవిధంగా ఒక మైనర్ బాలికను బలవంతం చేసినందుకు కూడా ఒక ఏడాది శిక్ష కూడా విధించడం జరిగింది. మొత్తం 51 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది. అదేవిధంగా 85,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. నిందితుడు ప్రస్తుతం అయితే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే న్యాయమూర్తి ఎదుట ఆధారపరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కేసు సంబంధించి బాధితురాలకు 7 లక్షల రూపాయలు సంబంధించి కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.